ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఫోటో అయితే చూస్తారు కదా, ఆ ఫోటో ఎడిట్ చేయడానికి వచ్చేసి నాకు 5 మినిట్స్ టైం పట్టింది. మీరు కూడా 5 to 10 మినిట్స్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఎలానో ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. అలానే ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఫాలో చేయండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ బయోలో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి మోర్ వీడియోస్ కోసం. ఫ్రెండ్స్ మీరు ముందుగా వచ్చేసి మీకు పిక్సార్ట్ యాప్ అనేది ఉంటే పర్లేదు, లేకపోతే ప్లేస్టోర్ నుంచి పిక్సార్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసి మీరు ఏ ఫోటో అనేది ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోటోని ఫస్ట్గా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, సేమ్ అలానే యాడ్ చేసిన తర్వాత నేను ఒక పిఎన్జీ అనేది ఇస్తాను. మీరు కామెంట్లో నాకు పిఎన్జీ అని కామెంట్ చేయండి, నేను మీకే సెండ్ చేస్తాను. ఆ పిఎన్జీ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. పిఎన్జీ ఉంటే లుక్ బాగా వస్తుంది. ఆ పిఎన్జీని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి, నేను అడ్జస్ట్ చేసినట్టుగా. అడ్జస్ట్ చేసిన తర్వాత కింద నేను చూపిస్తున్నాను చూడండి, యాడ్ ఫోటో అని ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు 4 ఫోటోని సెలెక్ట్ చేసుకుని, నేను ముందు పిఎన్జీ యాడ్ చేసాను కదా, ఆ ప్లేస్లో కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి. నేను అడ్జస్ట్ చేస్తాను చూడండి, కరెక్ట్గా అలా అడ్జస్ట్ చేసి సైడ్ బ్యాక్గ్రౌండ్ అనేది అరేంజ్ చేయాలి. నేను చేసినట్టుగా సేమ్ మీరు కూడా అలా అరేంజ్ చేసేయండి, లుక్ అనేది బాగుంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత కింద స్టిక్కర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సేమ్ ఇచ్చాను చూడండి, షాడో అని చెప్పేసి అలానే టైప్ చేయండి. నేను సెలెక్ట్ చేస్తాను చూడండి, సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తాను చూడండి స్క్రీన్ మీద, సేమ్ అలానే మీరు కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాలెండర్ అని చెప్పి సెర్చ్ చేయండి. నేను సెర్చ్ చేసిన చూడండి, సేమ్ అలానే సెర్చ్ చేసి నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో మీరు కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ నేను అడ్జస్ట్ చేస్తాను చూడండి, సేమ్ అలానే మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ ఆప్షన్లోకి వెళ్ళి హార్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో మీరు కూడా అదే సెలెక్ట్ చేసుకుని సేమ్ నేను ఎలా అయితే పెట్టానో స్క్రీన్ మీద మీరు కూడా అలానే అడ్జస్ట్ చేయండి. అంటే మీ బర్త్డే డేట్ మీద సెలెక్ట్ చేసుకోండి, నేను పెట్టినట్టుగా సేమ్ అలానే పెట్టండి. ఇది అయిన తర్వాత మీరు యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా పిఎన్జీ 2 వేస్తా అని చెప్పేసి, స్టార్టింగ్లో 1 ఫోటో అయితే యాడ్ చేసాము. ఇప్పుడు సెకండ్ ఫోటో వచ్చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఆ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకుని స్టార్టింగ్లోని ఎండింగ్లోని ఎలా యాడ్ చేసుకుని చూడండి, సేమ్ అలానే నేను ఎలాగైతే అడ్జస్ట్ చేశానో మీరు కూడా అలానే అడ్జస్ట్ చేసి సెట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఫోటో ఎడిటింగ్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే నా ఇన్స్టా బయోలో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.